అది మన తెలియదు ప్రతాప్. అదే ఇక తర్వాత ఏం అంటే మనమేమి ఇంట్రెస్ట్ లేము దాంట్లో. ఆల్రెడీ ఆయన దామోదర్ సాబ్ ఒకరికి లెటర్ ఇవ్వమంటే కూడా ఇచ్చేసిన కదా నేను. ఆయన ఏదో ఉజ్వల్ రెడ్డికి లెటర్ అంటే ఇచ్చేసిన. ఇక తర్వాత ఏమైంది, ఆ దామోదర్ మినిస్టర్ గారికి, ఆ సురేష్ శెట్టి గారికి, ఆ సంజీవ్ రెడ్డికి తెలుసు. వాళ్ళ ముగ్గురికే తెలుసు అది. ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు, నేను ఆయనకు చేయలేదు. ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినా కానీ వదిలేసిన. మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా. ఇప్పుడు నేను ఉండాలని చెప్తే ఎవరు కాదన్నారు, కానీ మేము వద్దనే అనుకున్నాను. నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఆయన దామోదర్ సాబ్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన. ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన. నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పాను. ఇక అదేమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు, ఇవేమో మనకేం తెలుస్తుంది అంత. ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్ అంతా. ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకుందాం, మనం క్లారిఫై అయినా తెలుస్తుంది. ఇంకొన్ని డిస్టర్బెన్స్ ఉన్నా నో డౌట్. డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా. ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా. టైం ఉంది ఇంకా, మేలో చెప్తా. మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్టు ఇదవుతుంది. మళ్ళీ మీరు అడుగుతున్నారు, ఇది ఒకటి చెప్పదు.